Good morning, everyone. Let's cover the June firstly current affairs. So let's see the topics. What are the topics? International wide India Nepal Bashni MOU and Colombia FGM ban Nicole Pasnian related to Armenia and national events. Tuesday Maharashtra Kumbh Mela Tejpur Lychee Export Sapling Dialogue Vinimay LPMS Jojila Pass Warrior AI. Andhra Pradesh related Tuesday NACAP ISD Awards Samriddhi Kendra Sisumapan app AP Police MA Awards, Polity and Government shows the Supreme Court strength, Science and Technology shows the 1414 lung cancer signature, India's 102 gigawatt floating solar potential schemes, choose the Bhavya portal, PM SMA 10 years, and the BBC Down. Committees and conferences, 11th Niti Aayog Government Council, Persons in News, Bharti Raja, Jasmine Rana, and Sports Tuesday, Hockey Asia Cup, Norway Chess, and SAFF Women's Championship. Okay. First, let's go through the international current affairs. First topic is India Nepal sign MOU on AI powered language technology. మనకి ఇండియా డిజిటల్ భాషని డివిజన్ అండ్ నేపాల్ సంబంధించి కాథ్మండు యూనివర్సిటీ ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఏంటంటే రెండు కూడా జాయింట్ గా ఈ మల్టీ రిన్యూవల్ ఏఐ పవర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చేయడం కోసం, అంటే ఏఐ రిలేటెడ్ గా మనకి ట్రాన్స్లేషన్స్ చేయడం డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఇలాంటివన్నీ కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం కోసం సైన్ చేశారు. భాషని ఏంటి అంటే భాష ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా, మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉంది. లాంగ్వేజెస్ సపోర్టెడ్, ఇక్కడ మనకి 36 లాంగ్వేజెస్ అండ్ 23 ఇండియన్ వాయిస్ లాంగ్వేజెస్, 35 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇది చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. సో మనకి ఇది ఏంటంటే ఎస్టీఎస్ టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్, ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్లేషన్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ అయ్యే విధంగా తయారు చేయడానికి. నెక్స్ట్ ప్రిలిమ్స్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను ఇక్కడ. వాట్ ఈస్ భాషని లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడగొచ్చు. సో మీరు ఆప్షన్స్ చూసుకుంటే మీరు ఇప్పుడే చదివారు కదా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అనమాట. సో ఇదేంటి ఏఐ టెక్నాలజీ సపోర్టెడ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ కొలంబియా అప్రూవ్స్ బ్యాన్ ఆన్ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. మనకి కొలంబియాలో వాళ్ళ సెనెట్ అనే వాళ్ళు ఈ బ్యాన్ చేయడం జరిగింది ఎఫ్జిఎంని. అది ప్రెసిడెంట్ గుస్తావో ప్యాట్రో, కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో ప్యాట్రో సైన్ చేస్తే దానికి ఇట్ విల్ బి ద ఫస్ట్ కంట్రీ ఇన్ లాటిన్ అమెరికా టు హ్యావ్ దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ లెజిస్లేషన్. ఓకే. అండ్ మనకి ఈ ఎఫ్జిఎం రిలేటెడ్ గా చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఎఫ్జిఎం ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ February 6 ఎవ్రీ ఇయర్. మనం కొలంబియా స్పెసిఫిక్ గా చూస్తే కొలంబియా క్యాపిటల్ ఈస్ బొగోటా అండ్ ఇట్స్ కరెన్సీ ఈస్ కొలంబియన్ పీసో. Next topic, Nikol Pashinyan, the Prime Minister of Armenia. So Nikol Pashinyan has been the PM of Prime Minister 2018 నుంచి కూడా. ఆర్మేనియా చూసుకుంటే మనకి ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండ్ ఇట్స్ క్యాపిటల్ ఈస్ ఎరెవాన్ అండ్ ఇట్స్ కరెన్సీ ఈస్ ఆర్మేనియన్ రామ్. Okay. Next, let's go to the national current affairs. So Maharashtra approves 2,267 crore for 2027 నాసిక్ త్రయంబకేశ్వర్ కుంభమేళా. సో మనకి లాస్ట్ టైం కుంభమేళా విన్నాం కదా. సో మనకి ఇక్కడ మహారాష్ట్రలో కూడా త్రయంబకేశ్వర్ కుంభమేళా జరగబోతుంది నెక్స్ట్ ఇయర్ 2027లో. సో దీనికోసం అని కొంచెం ఫండ్స్ అలొకేట్ జరిగింది. ఎందుకంటే అది నియర్లీ 191 acres ఆఫ్ ల్యాండ్ కావాలి టు డెవలప్ సాధుగ్రామ్, ఏ టెంపరీ టౌన్షిప్ ఫర్ సెయింట్స్ అండ్ పిలిగ్రిమ్స్. ఇది కట్టడం కోసం కావాలి. So this is in Maharashtra, Nasik Trambakeshwar Kumbh Mela. So remember this point. Next topic is first export of GI tagged Tejpur lychee from Assam to Dubai. సో మనకి అస్సాంలో రీసెంట్గా న్యూసెస్లో చూస్తే మనకి పాస్ట్లో లాస్ట్ వీక్ వీడియోస్లో చూస్తే మీరు ముగా సిల్క్ గురించి విన్నాము. సో మనకి దానికి ఒక మిషన్ తీసుకొచ్చారు వాళ్ళ గవర్నమెంట్, అది ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ఇంటర్నేషనల్ వైడ్గా అని చెప్పి. సో ముగా సిల్క్ ఈజ్ ఆల్సో బేస్డ్ అవుట్ ఆఫ్ అస్సాం. సో సిమిలర్లీ మనకి ఇక్కడ జియో ట్యాగ్డ్ అస్సాంలో ఇంకోటి ఏంటి ఈ తేజ్పూర్ లిచీ అనే ఫ్రూట్, దీన్ని ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో అదేంటి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కింద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఇది చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో స్పెసిఫిక్ టు అస్సాం. సో మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియోస్ మీకు కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి, సాప్లింగ్ డైలాగ్ 2026 విచ్ ఈస్ ఇనాగ్రేటెడ్ ఇన్ అహ్మదాబాద్. సో యూనియన్ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్ మనకి సాప్లింగ్ అంటే ఏంటి, సౌత్ ఏషియన్ పాలసీ లీడర్షిప్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అండ్ గ్రోత్. సో ఇది ఏంటి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండ్
మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈ రెండు ఆర్గనైజ్ చేయడం జరిగింది అహ్మదాబాద్లో. దీనికి ఏంటి థీమ్ వచ్చేసి అన్లాకింగ్ వాల్యూ, అడ్వాన్సింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఇన్ సౌత్ ఏషియా. సో దీనికి కీ రిపోర్ట్స్ ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ ఇండియాలో చూసుకుంటే 2016లో 10%గా ఉండేది గ్రోత్, 2023కి 17%గా వచ్చింది. సో ఈ ఈవెంట్లో ఏంటంటే అరౌండ్ మనకి సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి చాలా మంది పార్టిసిపేషన్ జరగడం జరుగుతుంది. పాలసీ మేకర్స్, ఇండస్ట్రీ రీసెర్చర్స్, స్టార్టప్స్, డెవలప్మెంట్ పార్ట్నర్స్ ఇలా చాలా మంది వీటి కోసం మీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వినిమై ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంచ్డ్. సో ల్యాండ్ పోర్ట్స్ అంటే ఏంటి, జనరల్గా మనకి పోర్ట్స్ చూస్తాం కదా సీ బోర్డర్స్లో, మనకి విశాఖపట్నం పోర్ట్ అలా, అది ఏంటి సీతో మనకి వేరే కంట్రీస్తో పంపించడానికి పోర్ట్స్ అనేవి. అదే కాకుండా మనకి అలా బోర్డరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా ల్యాండ్తో, సో వాళ్ళకి మనకి బోర్డర్లో జరిగే ట్రేడ్ రిలేటెడ్ సంబంధించిందిగా ఈ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. సో దానికోసం వినిమయ్ అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది మన యూనియన్ మినిస్టర్ అమిత్ షా. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా LPAI. ఓకే, ఇదేంటంటే రియల్ టైమ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియాస్ ల్యాండ్ పోర్ట్స్. మనకి దీని ఫీచర్స్ ఏంటి అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ బేస్డ్, మనకి వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు ఏ వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ పేపర్ వర్క్ రెడ్యూస్ చేయడం కోసం. అండ్ ఇట్ ఈస్ అ సింగిల్ విండో ఫర్ ఆల్ స్టేక్ హోల్డర్ సర్వీసెస్. ఇంకా ల్యాండ్ పోర్ట్ సంబంధించిన ప్రతి సర్వీస్ కూడా ఇందులోనే ఇంకా చూసుకోవడానికి. ప్రస్తుతం మనకి ల్యాండ్ పోర్ట్స్ 15 ఆపరేషనల్గా ఉన్నాయి మన బోర్డర్ కంట్రీస్తో. ఇంకా 11 మోర్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము విత్ ఇన్ 2-3 ఇయర్స్. ఓకే, సో ట్రేడ్ గ్రోత్. సో ట్రేడ్ త్రూ ల్యాండ్ పోర్ట్స్ మన ప్రస్తుతం చూసుకుంటే 2014లో 5,000 crore ఉండేది, ఇప్పుడు మనకి 83,000 crore అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 16 ఫోల్డ్ ఇంక్రీజ్ జరిగింది. ఓకే, సో మనకి మేజర్ ల్యాండ్ పోర్ట్స్ కూడా కొన్ని తెలుసుకోవాలి. మన బోర్డర్ కంట్రీస్తో కొన్ని ఇక్కడ ఇచ్చాను చూడండి. సో పాట్రాపోల్ వెస్ట్ బెంగాల్, మనకి బంగ్లాదేశ్కి కనెక్ట్ చేస్తూ వెస్ట్ బెంగాల్తో పాట్రాపోల్ అనే పోర్ట్ ఉంది. దిస్ ఈస్ అ లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ద సౌత్ ఏషియా అనమాట. నెక్స్ట్ మోరే మణిపూర్ విచ్ కనెక్ట్స్ టు మయన్మార్తో కనెక్ట్ చేస్తూ మనకి మణిపూర్లో ఒక పోర్ట్ ఉంది, దట్ ఈస్ మోరే. ఓకే, అండ్ పాకిస్తాన్తో కనెక్ట్ చేస్తూ మనకి పంజాబ్లో ఉంటుంది అత్తారి పోర్ట్. నెక్స్ట్ నేపాల్ అండ్ భూటాన్ కూడా బోర్డరింగ్ కంట్రీస్ కదా విత్ ల్యాండ్ బోర్డర్ ఉన్నవి. సో నేపాల్తో మనకి యూపీలో ఉంటుంది రూపాయిదియా. నెక్స్ట్ భూటాన్లో ఏమో ధరంగా అస్సాం స్టేట్తో ఉంటుంది ధరంగా అనే పోర్ట్. ఓకే, ఇది ఒకసారి పాజ్ చేసుకొని మీరు ఇది ఒకసారి చదవండి. నెక్స్ట్ ఒక ప్రిలిమ్ స్టైల్ క్వశ్చన్ ఇచ్చాను. ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్ అ బాడీ ఆపరేటింగ్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ. మనం ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ అనేది చూసాం కదా, అంటే ఎవరు అనౌన్స్ చేశారు ఇది వినిమయ్ పోర్టల్ని? హోమ్ మినిస్టర్. సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, ఆప్షన్ ఇస్ డి. జోజిలా టన్నెల్ అచీవ్స్ మేజర్ బ్రేక్ త్రూ. సో మనకి జోజిలా టన్నెల్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ రీజియన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. మనకి ఇది మేజర్గా వింటర్లో ఏంటంటే స్నో కవర్ అయిపోయి ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది అవుతూ జరుగుతుంది. సో అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ జోజిలా టన్నెల్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ నేషనల్ హైవే 1 బిట్వీన్ పాల్తాల్ అండ్ మినిమార్గ్. ఓకే, దీనికి నియర్లీ 14 kilometers రేంజ్ ఇచ్చారనమాట. ఓకే, దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వారియా, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ AI వీడియో జనరేషన్ మోడల్. సో వారియా అనే దాన్ని తీసుకురావడం జరిగింది విచ్ ఈస్ డెవలప్డ్ బై అవతార్. ఇదేంటంటే మనకి ఇప్పటివరకు AI యూజెస్ చూస్తున్నాం కదా, మనం ఒక క్వశ్చన్ అడిగితే అది ఓకే దాని రిలేటెడ్ సంబంధించి ప్రతిదీ డేటా ఇస్తుంది టెక్స్ట్ లాగా. ఏదైనా ఇమేజ్ అడిగితే ఇమేజ్ ఇస్తుంది. సో వీడియో జనరేషన్ సంబంధించి ఈ వారియా తీసుకొచ్చారనమాట. మనం టెక్స్ట్ ఇచ్చినా ఇమేజ్ ఇచ్చినా ఏది దాని వీడియో రకంగా కన్వర్ట్ చేసి మనకి ఇవ్వగలిగే క్యాపబిలిటీ లాగా. ఓకే, దిస్ ఈస్ డెవలప్డ్ బై అవతార్, అది గుర్తుపెట్టుకోవాలి, అండర్ ఇండియన్ AI మిషన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. So first topic is NAC Andhra Pradesh wins 2 ISDA Infracon National Awards 2026. So మనకి NAC అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఓకే, సో AP ఇదేంటంటే మనకి 2 ఆనర్స్ వచ్చాయి. ఒకటి ఇండివిజువల్ పర్సన్ బేసిస్ అండ్ వన్ సెక్టర్ కన్స్ట్రక్షన్ సెక్టర్ వైజ్ అనమాట. ఫస్ట్ వన్ ఈస్ గోల్డ్ అవార్డ్ బెస్ట్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఎక్సలెన్స్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ కింద ఈ గణేష్ కుమార్ కి ఇవ్వడం జరిగింది. ఈజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ NAC AP. ఓకే, ఫర్ ద లీడర్షిప్ ఇన్ కన్స్ట్రక్షన్. సెకండ్ ప్లాటినం అవార్డ్ డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ NAC డిపార్ట్మెంట్కి వచ్చింది అనమాట AP అండర్ ది స్పెషలైజ్డ్ సెక్టర్ కేటగిరీ. సో మనకి 2 అవార్డ్స్ రావడం జరిగింది కన్స్ట్రక్షన్ సెక్టార్లో. నెక్స్ట్
Samriddhi Kendra inaugurated in Guntur, Andhra Pradesh. Samriddhi Kendra. What is Samriddhi Kendra? మనకి ఇది యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇనాగ్రేటెడ్ దిస్ ఇన్ గుంటూరు నారకోడూరు విలేజ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఏపీ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దిస్ ఇస్ అ పైలట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండర్ ది భారత్ నెట్ ఉద్యమి స్కీమ్ అనమాట. ఇది బేసిక్గా రూరల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం తీసుకొచ్చిన కేంద్రాస్ అనమాట. ఏంటంటే ఈ కేంద్రాస్లో హెల్త్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, లేదా ఆధార్ సర్వీసెస్ కావచ్చు, ఇలా ఆల్ కైండ్ ఆఫ్ మాక్సిమం డిజిటల్ సర్వీసెస్ అన్ని కూడా రూరల్ పీపుల్కి వేరే ఏరియాకి వెళ్లకుండా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇలాంటివి స్టార్ట్ చేశారు ఈ సమృద్ధి కేంద్రాస్. ప్రస్తుతం మనకి ఇండియాలో ఏంటంటే త్రీ లొకేషన్స్లో మాత్రమే స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనకి ఏపీలో చూసాం కదా నారకోడూరు ఇన్ గుంటూరు, అండ్ మధ్యప్రదేశ్లో చూస్తే ఆరి అండ్ ఉమ్రి, అండ్ ఉత్తరప్రదేశ్లో చూస్తే చౌరాబాలా. సో ఈ 3 లొకేషన్స్లో ప్రస్తుతం స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ శిశు మాపన్ అప్లికేషన్ ఏఐ ఫర్ న్యూ బోర్న్ హెల్త్ మెజర్మెంట్. సో శిశు మాపన్ అప్లికేషన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అన్ ఏఐ బేస్డ్ అప్లికేషన్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై వధవాని ఏఐ. ఓకే, వధవాని ఏఐ ఇది డెవలప్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే బేసిక్గా వెన్ న్యూ బోర్న్స్ వర్ దేర్ వాళ్ళ ఏజ్ బట్టి కొన్ని క్రైటీరియా టైంలో ఇంపార్టెంట్ టైంలో వాళ్ళ వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు, హైట్ సర్క్యులెన్స్ ఇలాంటివన్నీ కూడా వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్ వీళ్ళు మెజర్ చేయడానికి అనమాట. సో బేసిక్గా ఆశా వర్కర్స్కి ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ సిసిఈఏ అప్రూవ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇన్ అమరావతి. మనకి అమరావతిలో ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది హ్యాస్ అప్రూవ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అకామిడేషన్ కోసం అది కన్స్ట్రక్ట్ చేయడానికి అప్రూవ్ చేశారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఏపీలో అమరావతిలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ టాపిక్ ఏపీ పోలీస్ టు రిసీవ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్స్టిట్యూషనల్ పర్ఫార్మెన్స్ అవార్డ్. సో మనకి ఏపీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, ఇన్స్టిట్యూషనల్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్. దేనికి అంటే పాస్పోర్ట్ వెరిఫికేషన్ సర్వీసెస్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పి. నెక్స్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి వెళ్తే సుప్రీంకోర్టు స్ట్రెంత్ ఇంక్రీజ్ ఫ్రమ్ 34 to 38 జడ్జెస్. మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ కేటగిరీ చూసుకుంటే మనకి ఇది ప్రస్తుతం అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ అండర్ ఆర్టికల్ 123 కింద తీసుకోవడం జరిగింది. ఇది మనకి పార్లమెంట్లో తర్వాత విత్ ఇన్ 6 weeks అది అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఏవైనా ఆర్డినెన్సెస్ వస్తే. సో యూజువల్గా పార్లమెంట్కి పవర్ ఉంటుంది అనమాట ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడం, బికాస్ ఇట్ ఈస్ యాక్ట్ అండర్ సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1956. మనకి కాన్స్టిట్యూషన్ పెట్టిన టైంలో 1950 ఆ టైంలో 7+1 CJ కౌంట్ ఉండేది. మధ్యలో ఈ అమెండ్మెంట్ జరుగుతూ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ప్రజెంట్ అది 37+1 38 కింద స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. సో 1 శాంపుల్ క్వశ్చన్ ఇస్తున్నాను యూపీఎస్సీ స్టాండర్డ్లో, ప్లీజ్ పాజ్ అండ్ రీడ్. నెక్స్ట్ టాపిక్ is science and technology. So science and technology లో 14 protein signature for early lung cancer detection చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ లో రీసెర్చ్ చేసి 14 ప్రోటీన్ సిగ్నేచర్ అనే దాన్ని కనిపెట్టారు. 14 బ్లడ్ ప్లాస్మా ప్రోటీన్స్ అని చెప్పి. దీని ద్వారా మనకి లంగ్ క్యాన్సర్ రాకముందే మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ కదా. సో this is one of the important science and topics. Next topic is India has potential for 1 or 2 gigawatt of floating solar capacity. So మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ NISE సో రిలీజ్ ది ఫస్ట్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్. మనకి ఏంటంటే 1 or 2 gigawatt ఆఫ్ ఫీజిబుల్ ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీ చేయొచ్చు. ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీ అంటే ఏంటి అంటే మనకి ల్యాండ్ మీద ప్రతిసారి సోలార్ ప్యానెల్స్ పెట్టాలంటే ల్యాండ్ కన్స్ట్రెయిన్స్ రావచ్చు. సో అలా కాకుండా ఏదైనా ఇంకా బిల్డింగ్స్ మీద కానీ అలా పెట్టుకోవడానికి ప్రపోజల్స్ అనమాట. అలా ఉన్న కెపాసిటీ ఎంత అంటే 1 or 2 ఉంది అని చెప్పి రిపోర్ట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇండియా వైడ్లో ఆల్రెడీ ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీ ఎక్కడ ఉంది అంటే ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్ ఆన్ నర్మదా రివర్ అనమాట. ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్, రిమెంబర్ దిస్. దీని కరెంట్ కెపాసిటీ 278 megawatts with 600 megawatts మోర్ అండర్ ఎక్స్పాన్షన్లో ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రస్తుతం ఇండియాలో ఉండే లార్జెస్ట్ ఫ్లోటింగ్ పార్క్ అనమాట, సోలార్ పార్క్. నెక్స్ట్ భవ్య పోర్టల్ లాంచ్ 100 ఇండస్ట్రియల్ పార్క్స్ అక్రాస్ ఇండియా.
సో భవ్య పోర్టల్ అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పోర్టల్ అనమాట. ఇది బేసిక్గా ఇండస్ట్రియల్ పార్క్స్ కోసం వాళ్ళకి కాంపిటేటివ్నెస్ పెంచి వాళ్ళకి స్ట్రెంగ్త్ పెంచడం కోసం అనమాట. సో దీనికి మేనేజ్మెంట్ ఏజెన్సీ ఎవరు అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓకే, NICDC. నెక్స్ట్ టాపిక్ ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ హ్యాస్ కంప్లీటెడ్ 10 ఇయర్స్ అనమాట. మనకి ఇది ఇప్పటికి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. జూన్ 9th చేయడం జరిగింది కాబట్టి సో ఇన్ దిస్ మంత్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మేజర్ బ్రేక్ త్రూ. ఇది మనకి ఏంటంటే మెటర్నిటీ ఉమెన్కి ఫ్రీ యాంటీనైటల్ చెకప్స్ ఎవ్రీ 9th డే ఆఫ్ ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో. అండ్ ఇప్పుడు 10 ఇయర్స్ అయింది కాబట్టి 75 కాయిన్ ఒకటి, 5 రూపీ పోస్టల్ స్టాంప్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఇది మేజర్గా ఆబ్జెక్టివ్ ఇస్ టు రెడ్యూస్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అండ్ NMR. నెక్స్ట్ టాపిక్ బీబీజీ రామ్జీ న్యూ స్కీమ్ రీప్లేసింగ్ ఎంజీ నరేగా. సో మనకు ముందుగా ఎంజీ నరేగా పేరుతో ఉండేది. సో దాన్ని బీబీజీ రామ్జీ అని చెప్పి ఆ స్కీమ్ని ఆ యాక్ట్ని నేమింగ్ చేంజ్ చేయడం జరిగింది. అందులో ఎర్లియర్గా మనకు 100 days ఆఫ్ లేబర్ ఇస్తారు కదా వేజెస్తో. సో మనకి అది 125 daysగా పెంచడం జరిగింది. దిస్ ఇస్ అండర్ యూనియన్ రూరల్ మినిస్టర్. సో మనకి ఎవరు అనౌన్స్ చేశారు ఇప్పుడు దీనికి ఏంటంటే ఫండ్స్ అలొకేట్ చేశారనమాట. సో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ 95,000 crore అనౌన్స్ చేయడం జరిగింది అలొకేషన్. సో మనకి టాప్ అలొకేషన్స్ ఎలాగొచ్చాయంటే స్టేట్ వైడ్గా ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం హారిజాంటల్ డివల్యూషన్ ప్రకారం ఇచ్చారు. సో అందులో యూపీకి టాప్ స్టేట్స్ ఎవరికి ఎక్కువగా వచ్చాయంటే యూపీ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు అనమాట. Next, committees and conferences. 11th Governing Council meeting of Niti Aayog, New Delhi. Prime Minister Narendra Modi chaired the 11th Governing Council meeting at Rashtrapati Bhavan Cultural Center. So theme inclusive human development for Vikshit Bharat at the rate 2047. సో మనకి ఫస్ట్ టైం ఇంకా అన్ని స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కౌన్సిల్లో. అండ్ దెన్ దీని టార్గెట్ ఏంటి అంటే కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు ఇందులో. టు ఇంక్రీజ్ లాఖ్పతి దీదీస్ ఫ్రమ్ 3 crore to 6 crores. లాఖ్పతి దీదీస్ అంటే ఎవరైతే హౌస్ హోల్డ్స్ మనకి 1 lakh కన్నా ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళని యాన్యువల్ ఇన్కమ్ అనమాట. లాఖ్పతి దీదీస్ అంటే ఇప్పుడు SSGs ద్వారా వాళ్ళని మైక్రో ఎంటర్ప్రీనర్స్ చేయడానికి SSGs అవి పెట్టారు కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఆ విధంగా దీన్ని 3 crore to 6 crores పర్సన్స్గా ఇంక్రీజ్ చేయాలనేది ఒక టార్గెట్. ఇంకోటి ఏంటంటే డిస్ట్రిక్ట్ మానిటరింగ్ త్రూ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. సో మనకి అంటే ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి డిస్ట్రిక్ట్స్ కొన్ని అలా మానిటర్ చేస్తూ అది. అండ్ దెన్ ఐడెంటిఫైయింగ్ 100 అగ్రికల్చర్ ఫోకస్ డిస్ట్రిక్ట్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్. లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతీ రాజా పాసెస్ అవే. సో మనకి భారతీ రాజా అనే అతను రినోడ్ తమిళ్ ఫిల్మ్ మేకర్, యాక్టర్ అండ్ స్క్రీన్ రైటర్ అనమాట. మనకి అతను రూరల్ థీమ్స్ అండ్ విలేజ్ లైఫ్ని కూడా చాలా బాగా చూపించేవారు. అండ్ అతను రిసీవ్ చేసుకున్న హానర్స్ ఏంటంటే పద్మశ్రీ, పద్మభూషణ్. ఓకే, నెక్స్ట్ షూటర్ జస్పాల్ రాణా ఆల్సో పాసెస్ అవే ఇన్ దిస్ వీక్. సో మనకి అతని కెరీర్కి సంబంధించి చూస్తే 15 కామన్వెల్త్ గేమ్స్ మెడల్స్, 9 gold, 4 silver, 2 bronze ఇవన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది. అండ్ ఆల్సో హీరోసీమా ఏషియన్ గేమ్స్ 3 gold మెడల్స్ సంపాదించారు. అండ్ వాట్ ఆర్ ద అవార్డ్స్ హీ హ్యాస్ అంటే అర్జున అవార్డ్, పద్మశ్రీ అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్ ఇవన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది. స్పోర్ట్స్ సంబంధించి నార్వే చెస్ 2026లో ప్రజ్ఞానంద ఫస్ట్ ఇండియన్ ఎవర్ టు విన్ ది నార్వే చెస్ టైటిల్ ఇన్ ఆస్లో, నార్వే. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ SAFF అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ 2026. ఇందులో ఇండియా ఉమెన్ డిఫీటెడ్ బంగ్లాదేశ్ అనమాట. సో మనకి ఫైనల్గా నెక్స్ట్ ఉమెన్స్ U18 ఏషియా కప్ హాకీ. సో ఇందులో ఇండియా ఏమో 1 బ్రాంజ్ మెడల్, మనకి బ్రాంజ్ మెడల్ వచ్చింది, 3rd ప్లేస్లో ఉన్నాం. Thanks for watching. Please like, share and subscribe.